ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 4 పోలీసు అధికారులు బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. 4 నిందితులపై ఐటీ యాక్ట్ 70 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ను నిందితులు విత్ డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 4 పోలీసు అధికారులు బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. 4 నిందితులపై ఐటీ యాక్ట్ 70 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ను నిందితులు విత్ డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, 4 కూడా ఎందుకు బెయిల్ విత్ డ్రా చేసుకున్నారు? ఇప్పుడు నాంపల్లి సెషన్స్ కోర్టుకి అప్రోచ్ అవుతున్నారు. దేవి, ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టును నిందితులు ఆశ్రయించారు. అలాగే బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. అయితే నిన్నటి రోజున నాంపల్లి కోర్టులో పోలీసులు కూడా కౌంటర్ ఫైల్ చేయాల్సిందిగా నాంపల్లి కోర్టు సూచించింది, మెట్రోపాలిటన్ కోర్టు. అయితే ఈరోజు బెయిల్ పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి పరిశీలిస్తే ఐపీసీ సెక్షన్ ఐటీ యాక్ట్ 70 కింద నిందితులపైన కేసు నమోదైంది కాబట్టి పోలీసులు చేశారు కాబట్టి ఇది 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇది డ్యూరేషన్ ఉండేది. అంటే శిక్ష 10 సంవత్సరాలు పడే శిక్ష సంబంధించిన సెక్షన్స్ కాబట్టి ఇదంతా కూడా సెషన్స్ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడనే దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇటు అడ్వకేట్స్ కూడా సూచించింది. అయితే నిందితుల తరఫునకు సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో బెయిల్ పిటిషన్స్ విత్డ్రా చేసుకున్నారు. వారు ఫ్రెష్ గా రేపు మరొకసారి ఈ బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టులోనే వారు బెయిల్ పిటిషన్ వేయాల్సిందిగా నాంపల్లి మేజిస్ట్రేట్ వారు సూచించిన ఎడల రేపు ఎక్కడైతే సెషన్స్ కోర్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా పిటిషన్స్ విత్డ్రా చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు నాంపల్లి కోర్టులో ఫ్రెష్ గా రేపు బెయిల్ పిటిషన్స్ ఫైల్ చేయబోతున్నారు. అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలని ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారంలో ఇటు తిరుపతన్న అలాగే ఇటు ప్రణీత్ రావులు గతంలో కూడా బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కూడా నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ సంబంధించి కోర్టులో కూడా పోలీసులు అంటే ఇటు బంజారాహిల్స్ సంబంధించి పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు బృందం ఎవరైతే ఉన్నారో ఆ దర్యాప్తు బృందం కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఎందుకంటే ఒకవేళ వీరికి బెయిల్ పిటిషన్ కనుక బెయిల్ మంజూరు చేస్తే కనుక ఇందులో సాక్ష్యాలకు సంబంధించి తారుమారయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించిన కౌంటర్ కూడా ఫైల్ చేశారు. అయితే సెక్షన్స్ పరిశీలించిన మెజిస్ట్రేట్ వారు ఇందులో ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు కాబట్టి ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఈ సెక్షన్ కింద 10 ఏళ్ల పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది స్పెషల్ సెషన్ సంబంధించిన కోర్టులోనే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు జరగాల్సి ఉంటుందని వారిని సూచించారు. అయితే అడ్వకేట్స్ సంబంధించి కూడా బెయిల్ పిటిషన్స్ వారు విత్డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్టులో కూడా వారు బెయిల్ పిటిషన్ మూవ్ చేయబోతున్నారు. దేవి. ఎస్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.